చేస్తూ ఉన్నారు, బీటీ ఉన్నటువంటి రకాలు. అంటే ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి మన విత్తనం ఖరీదు ఎక్కువ ఉంది. అదే విత్తనం వచ్చిందనుకోండి, రకం వచ్చిందనుకోండి, మన విత్తనం ఖరీదు కూడా తగ్గిపోతుంది. అంటే మీరు 6 ప్యాకెట్లు వేసుకున్నా కూడా విత్తనం ఖరీదు కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా పరిశోధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రైతాంగాన్ని ఈ పద్ధతికి సన్నిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే నేను పత్తిలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా పత్తి వేసుకోవద్దని చెప్పి రైతులను బతిలాడేది, పత్తి వేయకండి, ఈ చలకా భూములలో వేయకండి, అక్కడే వేయకండి. ఎందుకంటే అప్పుడు రోజు పంచాయతీలు అన్నట్టు, పత్తి వేసినాక అదో పంచాయతీ, మార్కెట్ తీసుకుపోయినాక సీసీఐ గుంటలేరు అని చెప్పి మళ్ళదో గొడవ, పెద్ద ఇది ఉండేది అన్నట్టు. ఇప్పుడు మేమే పత్తి విస్తీర్ణం పెంచమని అడుగుతున్నాం. యాక్చువల్గా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 65 లక్షలు డెప్త్లో పడుతుంది. మనం అనుకున్న విధంగా 4-5 సెంటీమీటర్ల లోతులో పడుతుంది. కాబట్టి దాని ద్వారా మనకి ఎకరానికి 5 నుంచి 6 ప్యాకెట్లు విత్తాలి. కాబట్టి లేబర్ ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్లాంటర్స్ అందుబాటులో తీసుకురావడం జరిగింది. సో వచ్చే సంవత్సరం మీరు తప్పనిసరిగా మరొకసారి గుర్తు చేయడం ఏంటంటే, వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ ప్లాంటర్స్ని రైతుల పొలాల్లో పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గమనించి మాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము మీ దగ్గరికి ఈ ప్లాంటర్ తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. అంటే అప్పుడు మనము భూసారాన్ని కూడా భూ ఆరోగ్యాన్ని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా ఒక స్పెషల్ ప్రాజెక్ట్ రూపంలో మనము పత్తి పండించే ఏరియాలో అంటే జిల్లాలలో ఈ పద్ధతిని ఒక ప్యాకేజ్ రూపంలో తీసుకొని పోయి క్లస్టర్స్ విధంగా చేస్తే మనము ఉత్పాదకతతో పాటు పత్తి ఉత్పాదనను పెంచడానికి ఆస్కారం ఉంటుంది అన్న ఉద్దేశంతో మన సిఐసిఆర్ నాగ్పూర్ వారు తీసుకోవడం జరిగింది. ఈ గత ఒక నెల నుంచి మాసం నుంచి కూడా మనకు ఈ పత్తి పరిశోధనా కేంద్రం నుంచి ప్రతి ఒక్క జిల్లాకు ఏ జిల్లాలో అయితే ఈ ప్రాజెక్టు నడుస్తోందో మనకు ప్రధాన శాస్త్రవేత్తలు జాతీయ పరిశోధనా మండలి నుంచి వచ్చి కూడా
రైతుల పొలాలను విజిట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా విజిట్ చేశారు వారు వచ్చి. అంటే ఏ విధంగా మనం చేస్తున్నాము అని. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకు ఏమైందంటే ఈ యొక్క ప్రాజెక్టు మనకు రావడము అంటే దాని కింద రావాల్సిన గైడ్ లైన్స్ కానివ్వండి, రావాల్సినటువంటి డబ్బు కానివ్వండి, అది కొంత మనకు లేట్ అయింది. దానితో మనకు కొంత ఏమంటారంటే ఈ అధిక సాంద్రత పద్ధతిని కొన్ని రైతుల పొలాలలో ఖచ్చితంగా 90x15 అన్నది కొంచెం అటు ఇటుగా మెయింటైన్ చేయడం జరిగింది. అదే కాకుండా అందరూ కూడా మన మామూలుగా విత్తే పద్ధతిలోనే చేశారు. మనకి ఇక్కడ కేవీకేలో కానీ మన పరిశోధన స్థానంలో కానీ మనకు న్యూమాటిక్ ప్లాంటర్ ఉంది. యాక్చువల్గా ఆ ప్లాంటర్ను కూడా మనము వాడుకోవాల్సి ఉంటుంది. కొంచెం ఇది డిలే కావడంతో అయింది, కానీ దీని యొక్క పర్ఫార్మెన్స్ రైతుల క్షేత్రాలలో గమనించినటువంటి పరిశోధనా మండలి ప్రధాన శాస్త్రవేత్తలు అండ్ మరియు ఆ డైరెక్టర్ గారు నాకు తెలియజేసింది ఏమంటే వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు అని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మనము వచ్చే సంవత్సరం యొక్క ప్రణాళికను చాలా బాగా పొందుపరుచుకొని నేను వ్యవసాయ శాఖ వారికి, అదేవిధంగా మన విత్తనాలు సప్లై చేసినటువంటి ప్రైవేటు సంస్థలకు కూడా ముందుగానే ఒక చక్కటి ప్రణాళికను పొందుపరుచుకొని ఆ ప్రణాళిక ద్వారా మనము ఈసారి న్యూమాటిక్ ప్లాంటర్తోనే మనము ఎన్ని రైతుల పొలాల్లో వీలైతే అన్ని రైతుల పొలాల్లో మనము విత్తటం కూడా చేస్తే ఇంకా చక్కగా స్పేసింగ్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఏవైతే వాళ్ళు మనకు ప్రధాన అంశాలు తెలియజేశారో వాటన్నిటినీ కూడా రైతుల పొలాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యపడుతుంది. ఇప్పుడు మనకు ఇప్పుడంతా మీరు పత్తిని తీస్తున్నారు. ఈ పత్తి